ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే టాపిక్ సెన్సేషనల్ గా మారింది. కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి ఆమెను తప్పించింది మూవీ టీమ్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. దీంతో ప్రెజెంట్ ఈ న్యూస్ ట్రెండింగ్ గా మారింది. దీపికా పదుకొనే డిమాండ్స్, గొంతెమ్మ కోరికలంటూ పలు కమెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి కల్కి మూవీ మొత్తం దీపికా పదుకొనే చుట్టూనే తిరుగుతుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడటమే ధ్యేయంగా ఓ కమ్యూనిటీ వర్క్ చేస్తుంది. ఈ మూవీలో దీపిక సుమతి అనే పాత్రలో కనిపించింది. ఇక కల్కి 2 కూడా దీపిక చుట్టూనే తిరుగుతుంది. కానీ అలాంటి కీలకమైన క్యారెక్టర్ నుంచి, ఆ ప్రాజెక్ట్ నుంచి దీపికను తప్పించినట్లు ప్రకటించింది. వైజయంతి మూవీస్ కమిట్మెంట్ కుదరకపోవడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. అదే టైంలో ఆమెపై ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇది కాస్త షాకింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పార్ట్ 2 పనులు కంప్లీట్ అయ్యాయి. ప్రభాస్ డేట్స్ ఒకటి వస్తే మేకర్స్ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని రెడీగా ఉన్నారు. కల్కి మూవీ సీక్వెల్ లో దీపికా పదుకొనే ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఆమె ఉండకపోవచ్చన్న రూమర్స్ గట్టిగానే వినిపించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ కోసం దీపికను సంప్రదించారు సందీప్ రెడ్డి వంగ. ఆమెకు స్క్రిప్ట్ కూడా చెప్పారు. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది. రెమ్యూనరేషన్ పర్సెంటేజ్ తో పాటు వర్కింగ్ అవర్స్ లో లిమిట్ పెట్టిందని టాక్ వినిపించింది. ఫైనల్ గా ఆమె కండిషన్స్ కి షాక్ అయిన టీం ఆమెను వద్దని తృప్తి డిమ్రిని తీసుకున్నారు. అయితే ఇప్పుడు కల్కి 2 దీపికాను తొలగించడంతో ఆమె స్థానంలో ఎవరు తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు మూవీ టీం కూడా మరో యాక్ట్రెస్ ను వెతికే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండటం విశేషం.